డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న ప్రేక్షకులందరికీ మనల్ని అనునిత్యం కాచి కాపాడుతున్న పరిశుద్ధాత్మ దేవుని పేరిట హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. పెంతెకోస్తు ఆదివారం సందర్భంగా ఈ వారమంతా కూడా మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి దైవ ధ్యానాలు వింటూ ఉన్నాం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ పోలారం పేస్టేట్ సమర్పిస్తున్న ఈనాటి కార్యక్రమంలో ఈరోజు మన సంఘ సభ్యులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాసమ్మ గారిచే దైవ సందేశాన్ని విందాం. ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ది హోలీ స్పిరిట్ రైట్ బిఫోర్ ది క్రియేషన్, అనాది కాలం నుండి కూడా ఉనికిలో ఉన్న పరిశుద్ధాత్మ అనే అంశాన్ని గురించి దైవ సందేశాన్ని విందాం. సందేశానికి ముందుగా పరిశుద్ధాత్మ దేవుని లక్షణాలపై ఒక చక్కటి గీతాన్ని విందాం. నింపు జ్ఞానాత్మా నిత్యం పో వెల్గుచే నింపు జ్ఞానాత్మా సత్యం పో శుభవార్త సంధించునాత్మ పరిశుద్ధాత్మ నిత్యాత్మ పరమా పావురమా పరిశుద్ధాత్మ నిత్యాత్మ పరమా పావురమా. పరమా పావురమా పరిశుద్ధాత్మ నిత్యాత్మ పరమా పావురమా. ప్రార్థించుకుందాము. కృపగల దేవ, ప్రేమగల మా తండ్రి, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, దయగల మా తండ్రి. గడిచిన రాత్రంతా కూడా ప్రభా మా జీవితంలో తండ్రి తోడు నడై ఉండి
మరి యొక్క నూతన దినంలోనికి మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయం అందు ప్రభా నీ వాక్యాన్ని చదివి ధ్యానించనండి ఉన్నావు ప్రభా. మీరు మా అందరి హృదయ నేత్రములు తెరిపించి నీ వాక్యంలోనికి ముందుకు నడిపించమని నజరేయుడైన యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. దేవాతి దేవునికి వందనాలు. మరి అందరికీ గుడ్ మార్నింగ్ తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశం చూసినట్టయితే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు? ఆది కాండము 1వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్టయితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. మరి దేవుని యొక్క ఆత్మ ఈ భూమిపై ఇదంతా శూన్యముగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుండెనట. అంటే ఏమి లేదు, శూన్యముగా ఉన్నటువంటి దాన్ని ఒక ఆకారంలో తీసుకురావడానికి, ఒక అందములోనికి తీసుకురావడానికి దేవుడు ఎంతో ప్రయాసపడ్డట్టు మనము చూడగలుగుతున్నాం. మరి క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో ప్రభువును మరి జీవం ఇచ్చినటువంటి వాడును, తండ్రి నుండి కుమారుని నుండి పరిశుద్ధాత్మ నుండి మరి మనకు అనుగ్రహింపబడినటువంటి దేవుడు, తండ్రితోనూ కుమారునితోనూ కూడా మరి ఆరాధింపబడినటువంటి మరి మహిమ పొందుకున్నటువంటి వాడుగా మరి మనము చూడగలుగుతున్నాం. ప్రవక్తల ద్వారా కానీ పరిశుద్ధాత్ముడు త్రిత్వములో ఒకడై ఉండి మరి ప్రపంచ వ్యాప్తానికి పూర్వమే మహాజలములపై అల్లాడుచుండెను. అంటే నేటి దినాలలో ఇప్పుడు అని కాదు, కానీ పూర్వము అనంటే ఇంకంతకు ముందు సంవత్సరాలలో మరి నేటి ఈ భూమి అంతా కూడా శూన్యంగా ఉన్నటువంటి ఈ భూమిని దేవుడు ఒక ఆకారములకి తీసుకొచ్చినట్టు, ఒక అందమైనటువంటి మరి దాంట్లోకి తీసుకొచ్చినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. మరియు పాత నిబంధన గ్రంథంలో చూస్తాము ఇవన్నీ కూడా. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనంలో కావచ్చు. అదేవిధంగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10-12 వచనాల్లో చూడగలుగుతాము. మరి యెహోవా ఆత్మ, దేవుని యొక్క ఆత్మ, మరి మనము జీవాత్మ అను ఆత్మ నామములు అనేక పర్యాయములు మరి కీలకమైనట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అదేవిధంగా ప్రవక్తలు కానీ అపోస్తులు పాత క్రొత్త నిబంధనలో కూడా మరి నేటి కాలంలో ఆనాటి కాలంలో కూడా ఎంతో గొప్ప సేవ చేయగలిగినటువంటి వారు ఉన్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అదేవిధంగా మరి ప్రవక్తల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించినట్టు మనము మరి పాత నిబంధనల గ్రంథంలో కానీ కొత్త నిబంధనల గ్రంథంలో కానీ మనము చూడగలిగినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. పరిశుద్ధాత్మని యొక్క ఉనికి మరి ఏ విధముగా మనం పొందుకునాలి అనంటే, మన యొక్క ప్రవర్తన కానీ మన యొక్క మనస్సు కానీ దేవునికి ఎల్లప్పుడూ దేవునితో సహవాసం కలిగి జీవించే బిడలంగా మనం ఉండాలని దేవుడు కోరుచున్నాడు. మరి అపోస్తుల కార్యములు కూడా చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా మేడ గదిలోనికి వెళ్ళి పెంతెకోస్తు పండుగ దినమున ఆ గదిలో కూర్చుండి ప్రార్థన చేసినాడు. అప్పుడు వారి మీదకి ఏ విధంగా బలమైనటువంటి మరి గాలి, వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. పరిశుద్ధాత్ముడు సృష్టికర్త. ఈ సృష్టినంతటిని సృజించినటువంటి దేవుడు ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు అని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత మరి సర్వ సమూహము కలిగినట్టు మనం కూడా చూడగలుగుతున్నాం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనంలో చూడగలుగుతున్నాం. నీవు ఊపిరి విడవగా అవి సృజింపబడెను. దేవుని యొక్క నోటి ఊపిరి ద్వారా మరి నేల మట్టితో నిర్మించినటువంటి మానవుణ్ణి తన ఊపిరి ద్వారా మానవుడిగా మరి చేసినటువంటి గొప్ప దేవుడు. మరి ఈ దినాన కూడా మనము దేవుని ఊపిరిని పొందుకున్నటువంటి మనము ఏ విధంగా ఉంటున్నాము, దేవుని పరిచర్యలో కానీ దేవుని సువార్తలో కానీ ఎంత మటుకు కొనసాగింపబడుతున్నామని మనల్ని మనం ఒకసారి పరీక్షించి చేసుకోవాలి. కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 30వ వచనంలో కూడా మనము చూడగలుగుతాం. ఆయన ఊపిరి విడవగా ఆకాశ
విశాలమునకు అందమే వచ్చిందట. మరి ఆయన నోటి ద్వారా విడిచినటువంటి ఆ ఊపిరి ద్వారా ఈ శూన్యంగా ఉన్నటువంటి ఈ భూమికి చక్కటి అందము, ఆకాశమునకు కూడా చక్కటి అందము వచ్చినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. యోబు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనంలో మనము చూడగలుగుతున్నాం. దేవుని ఆత్మ నన్ను సృజించెను, మరి సర్వశక్తుని విశ్వాసము నాకు జీవం ఇచ్చెను అని యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనము చూడగలుగుతాం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో దేవుని యొక్క జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని మరి ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనంలో చూడగలుగుతున్నాం. మరి దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము నిర్మింపబడి, తన జీవవాయువు ద్వారా మనము నిర్మింపబడి, నేటి దినాలలో మరి దేవునికి ఏ విధంగా మనం ఉన్నాము, దేవుని పరిచర్యలో ఇంత మట్టుకు మనము మరి కొనసాగుతున్నాము అని మనల్ని మనం ఒకసారి పరీక్షణ చేసుకునే బిడ్డలంగా మనము ఉండాలి. మరి దేవుని చేత వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్ముడు మానవ జీవితంలోనికి వచ్చినట్టు మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. పాత నిబంధన కాలంలో కానీ మరి కృత నిబంధన కాలంలో కానీ వాగ్దానము చేయబడినటువంటి పరిశుద్ధాత్ముడు మరి రాజులు కానీ, ప్రవక్తలు కానీ, మరియు న్యాయాధిపతులు కానీ వీళ్ళందరూ కూడా మరి దేవుని గురించి చక్కటి సాక్ష్యాలు పలికినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఒకరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆత్మ అనుగ్రహింపబడుతుందని దేవుని తెలియజేస్తాడు. మరి దేవుడు అంటున్నాడు, మీరు నా ఆత్మను పొందుకొని నా శిష్యులుగా మీరు ఉండాలి, నా సువార్తను అనేకులకు మీరు చాటి చెప్పాలి, నాకు సాక్షి బిడ్డలుగా మీరు ఉండాలని దేవుడే మనకు వాగ్దానం చేసినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ వాగ్దానము క్రీస్తు శిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత పెంతకోస్తు రోజున మరి ఆ పెంతకోస్తు పండగ దినమున మనమందరం కూడా శిష్యులలాగా దేవుని సన్నిధానంలో ఉంటూ మరి దేవుని ఆత్మను పొందుకునే బిడ్డలంగా, దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం పొందుకునే బిడ్డలంగా, దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని ఈ లోకములో దేవుని వైపునకు ఇతర బిడ్డలందరినీ కూడా నడిపించే బిడ్డలంగా మనం ఉండాలని దేవుడి దినమున కోరుచున్నాడు. కాబట్టి మరి ఆ పరిశుద్ధాత్మ దేవునికి మనము కూడా సాక్షి బిడ్డలంగా, మరి ఇతరులకు మాదిరికరమైనటువంటి బిడ్డలంగా మనం ఉండాలని దేవుడు వాక్య విధానం తెలియజేస్తున్నాడు. కాబట్టి అట్టి కృప దేవుడు మనకు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. కృపగల దేవానికి వందనాలు తండ్రి. ఇన్న వాక్యాన్ని ప్రభావ విడిచిపెట్టకుండా తండ్రి, వాక్యానుసారమైన జీవితంలో మేము జీవించుటకు నీ కృప, నీ సహాయాన్ని మాకు దయచేయమని నాదుడైన యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా, పరమ పావనాత్మ నీదు వరము నీయుమా. ఆత్మ నింపుమా, కలుష దోష భారములే బ్రతుకు కృంగదీసినవి, వ్యాధి బాధలేకములై ఖేదమాయను. ఘన దైవమా ఘన దైవమా నిదాపు చేర్చి ప్రాపు చూపుమా. అనుదినము నీదు ఆశ్రయాన సేద తీర్చుమా. ఆత్మ నింపుమా.
అహము ఇహము పాశములై వ్యధల పాలు చేసినవి పొడలు పాప పొడల చేత ఏహ్యమాయను కరుణాత్మశ్రీ కరుణాత్మశ్రీ ఈ తరుణమిల్చి శరణమీయుమా తృణమైన బ్రతుకు తూలిపోక జాలి చూపుమా ఆత్మ నింపుమా జీవాత్మ నింపుమా పరమ పావనాత్మ నీదు వరము నీయుమా